క్షీర సాగర మదన సమయంలో అమృతం కంటే ముందు విషం వస్తుంది. ఆ యొక్క విషాన్ని ఎవరు స్వీకరించాలి అన్న సందర్భంలో పరమేశ్వర స్వామివారు ముందుకు అడుగు వేసి ఆ యొక్క విషాన్ని స్వీకరిస్తారు. విషాన్ని స్వీకరించిన తర్వాత స్వామివారికి మెల్లిమెల్లిగా ఆ యొక్క విషము శరీర భాగాలలో చేరుతున్న సమయంలో మైకం కమ్మేసి స్పృహ కోల్పోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలోనే పార్వతి అమ్మవారు కూర్చొని ఆ యొక్క ఒడిలో స్వామివారి శిరస్సుని వాల్చి తన యొక్క హస్తంతో కంఠం మీద విషాన్ని పోనివ్వకుండా ఆపేస్తుంది. అటువంటి దృశ్యాన్నే మీరిక్కడ గర్భాలయంలో చూడబోతున్నారు. ఈ యొక్క గర్భాలయంలో పరమేశ్వర స్వామివారు పార్వతి అమ్మవారి ఒడిలో పడుకొని ఉంటారు. అదే విధంగా శివుడి కంఠం మీద అమ్మవారి చెయ్యి ఉంటుంది. ఆ యొక్క సందర్భంని పూజిస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవతలు కూడా మనకి అక్కడే దర్శనమిస్తారు. మనకి కలియుగంలో ఏమని చెప్తారంటే, ఒక్కసారైనా జన్మ ఎత్తిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం చేసుకోవాలి అని అంటారు. అదే విధంగా ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం ఎంత ముఖ్యమో, శ్రీ పల్లీకొండేశ్వర స్వామి వారి దైవ దర్శనం కూడా అంతే ముఖ్యము. ఇక్కడ వాల్మీకి స్వామి వారు పూజిస్తారు శివుణ్ణి. అందుచేత ఇక్కడ వాల్మీకేశ్వర అనే ఒక శివలింగంలో మనకి స్వామివారు కూడా దర్శనమిస్తారు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సీతారామచంద్రమూర్తి స్వామివారి యొక్క సంతానము లవకుశ ఉన్నారు కదా, వారి పాదాలు కూడా మీరు ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. దేవసేన వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుబేరుడు, వారి భార్యలు శ్రీ మహావిష్ణువు, లక్ష్మి, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, దక్షిణామూర్తి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఋషులు ఎంతో మంది ఇక్కడ మనకి దర్శనమిస్తారండి. ఇది జీవితంలో మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సినటువంటి దేవాలయం. మీరు ఇక్కడికి వెళ్ళాలంటే తిరుపతి నుంచి సత్యవేడు అనే బస్సులు ఉంటాయి. అది ఎక్కారంటే చక్కగా దేవాలయం ముందే దిగుతారు. తోటపల్లి గ్రామము, చిత్తూరు జిల్లా, నాగలాపురం మండలము. ఈ పల్లికొండేశ్వర స్వామి దర్శనము ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, తిరిగి సాయంత్రము 3:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. తప్పకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, అద్భుతంగా ఉంటుంది. పైన కనిపించేటువంటి స్వాముల పేర్లందరూ కూడా మీరు అక్కడ దర్శించుకోవచ్చు. చూడండి, ఆహా, శ్రీ పరమేశ్వర స్వామి వారు పార్వతి అమ్మవారి ఒడిలో ఉన్నారు. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు చూడ్డానికి. ఈ దేవాలయము నేను దర్శనం చేసుకోవడానికి కారణము ఒకే ఒక్క వ్యక్తి, దత్తా గారు మీకు కృతజ్ఞతలు. మీరు తెలుగు శ్యామ్ అనుమాల ద్వారా పరిచయం కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారములు. దయచేసి తప్పకుండా మీరు యొక్క దేవాలయాన్ని చూడండి, మీరే చెప్తారు మహా అద్భుతమని. హర హర మహాదేవ, శంభో శంకర, శ్రీ శ్రీమన్నారాయణ. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః.